దేవుని యొక్క మితిలేని కృపలో మరొక్కసారి మీ అందరితో పాటు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క మాటలు పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ, అదే రీతిలో ఈ అవకాశాన్ని కల్పించిన ఫాహిల్ సంఘ కాపరులకు, స్టీఫెన్ అంకాని గారికి, రవితేజ గారికి, అదే రీతిలో మరి కార్యవర్గ సభ్యులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేయుచున్నాను. మీకు మరి ఉన్న కాపర్లు వారు సామాన్యులు కాదు. మీరు చూస్తున్నట్టుగా వారు చూడటానికి చిన్నగా కనపడతారు. అయితే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ అని ప్రపంచమంతటా భయపడతా ఉంది కదా, అంతకన్నా బలమైన వారు వాళ్ళు. అయితే వారు బ్లాస్ట్ కాకుండా మీరు జాగ్రత్తగా మరి వారు చెప్పిన విధంగా మరి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాల్సిందిగా ప్రభు ప్రేమలో నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయం నా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడండి అని చెప్పి మనము హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన, యేసయ్యా నీవు నాతో మాట్లాడుము అని ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మనతో మాట్లాడువాడే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా పరిశుద్ధుడా, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు అయా. మీ కృపను బట్టే ఈ నూతన దినాన్ని మా అందరికీ దయచేసి ఫాహిల్ సంఘంగా మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించుకొనటానికి, మిమ్మల్ని ఆరాధించుకొనటానికి, మీ దివ్య వాక్కును ధ్యానించుకొనుటకు ఇచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాను. యేసయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామ పేరట కూడుకుంటారో వారి మధ్యలో మీరు ఉంటానన్నారు. మీరు మా మధ్యలో ఆత్మస్వరూపివై అయా సంచరించుచున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఈ సమయమున తండ్రి ప్రభా అల్పుణ్ణు, అయోగ్యుణ్ణు, మాట మాంద్యం కలిగిన వాడిను, జ్ఞానము లేని వాడిను, బలహీనుడును తండ్రి ప్రభా, అయినప్పటికీ మీ కృపను బట్టి మీ పక్షమున నన్ను నిలబెట్టుకున్నారు తండ్రి. అయా మరి నాయన, ఇదిగో తండ్రి వాక్కయున్న దేవుడవు తండ్రి ప్రభా, మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉన్నది తండ్రి ప్రభా. మీ మాటలు వింటే అయా మేము బ్రతుకుతాం తండ్రి ప్రభా. ఆ మాటలు తండ్రి ప్రభా అయా మరి నాయన నా ద్వారా నాకు అయా కుడి వచ్చిన ప్రతి బిడ్డకు వినిపింప చేయమని వేడుకొనిచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ఈ సమయాన్ని, స్థలాన్ని, నన్ను, కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకొనమని వేడుకొనిచ్చు. ఇక్కడ పనిచేయు ప్రతి విధమైన చీకటి, అంధకార శక్తులను నజరేయుడగు యేసు క్రీస్తు నామంలో గద్దించి ఇక్కడి నుంచి విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపించచ్చు. యేసయ్యా, నన్ను నేను మీకు అప్పచెప్పుకొనుచు, నన్ను నేను తగ్గించుకొనుచు, మీ నామమునే హెచ్చించచ్చు. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి రెండు చేతులెత్తి ప్రభువును గణపరదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన ధ్యాన అంశము, రాజైన ఆశా ప్రార్థనకు జయమిచ్చిన దేవుడు. రాజైన ఆశా ప్రార్థనకు జయమిచ్చిన దేవుడు. ఈ దినాన నీ ప్రార్థనను, నా ప్రార్థనను ఎందుకు ఆలకించాడు? నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడు? కనుక ఆశ జీవించిన రీతిలో మనం జీవించినట్లయితే, ఆశ ప్రార్థించిన రీతిలో మనము ప్రార్థించినట్లయితే, మరి అసాధ్యాలు మన జీవితంలో సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. కనుక మరి ఆశను గురించి మనము ధ్యానించక మునుపు మీలో అనేక మందికి తెలుసుంటుంది మైక్ టైసన్ గురించి. మైక్ టైసన్ అంటే మరి మగవారికి మరి ఎక్కువగా తెలుసుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితము మరి అతడు పేరు వెంటనే అతడు వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. ఆయన పేరు వెంటనే మరి ఆ ప్రజల్లో భయం పుడుతుంది, వణుకు వస్తుంది. ఆయన బాక్సింగ్ రింగ్లో నిలబడ్డాడంటే మరి రోమములు నిక్క పొడుచుకుంటవి అని అంటారు కదా, ఆ రీతిలో ఉత్కంఠంగా మరి వేలాది మంది తరలి వచ్చి ఆ మ్యాచ్ని చూసేవారు. ఆయన 37 సార్లు మరి ఈ యొక్క బాక్సింగ్ మ్యాచ్లో తిరుగులేని విజయాన్ని సాధించిన వ్యక్తి. మరి కొన్నిసార్లు అయితే కనుక మరి కొద్ది క్షణాల్లోనే ప్రత్యర్థిని మరి నేలకు కరిపించిన వ్యక్తి. అటువంటి
మైక్ టైసన్ ఆయన పుట్టుకతో మరి క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి అతను వచ్చున్నాడు. అయితే క్రమేణా మరి కొంతకాలానికి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టున్నాడు. క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి 1996-97 ఆ సంవత్సరాల్లో మరి ఇవాండర్ హోలీఫీల్డ్ అన్న మరొక మరి బాక్సర్తో అతడు తలపడనై ఉన్నాడు. ఈ యొక్క ఇవాండర్ హోలీఫీల్డ్ ఆయన దైవభక్తి కలిగిన వ్యక్తి, అచంచలమైన విశ్వాసము యేసు క్రీస్తు యందు ఉంచిన వ్యక్తి. అయితే మైక్ టైసన్ ఆయనతో మరి ఆ యొక్క బాక్సింగ్లో తలబడక మునుపు ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచున్నాడని ఇతనికి తెలుసు ఈ మైక్ టైసన్కి. అయితే మరి హేళనగా మాట్లాడినాడు, నీ పరిశుద్ధాత్మను నేను నిన్ను ఓడిస్తానని చెప్పి మరి సవాలు చేసి ఉన్నాడు. మరి దేవునితోటే పోరాడాలి అని అనుకున్నాడు. అయితే ఆ దినం వచ్చింది. ఆ బాక్సింగ్ రింగ్లో మైక్ టైసన్ మరి ముందుగా వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా వచ్చున్నారు. ఈ యొక్క ఎవాండర్ హోలీఫీల్డ్ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మరి ఒక ఓవర్ కోట్, మీకు తెలుసు బాక్సింగ్కి ముందు వారు కోట్ వేసుకొని వస్తారు. అయితే ఆ యొక్క మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూసుకోవచ్చు. మరి ఆయన వేసుకున్న ఆ యొక్క కోట్ పైన మరి సువర్ణ అక్షరాలతో రాయబడి ఉన్నది ఏంటంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంథన్స్ మీ అని చెప్పి మరి ఈ యొక్క ఫిలిప్పైన్స్ 4:13 ఆయన ఆ యొక్క కోట్ మీద మరి రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అతడు మరి యుద్ధానికి ఆ యొక్క పోరాటంలో దిగి ఉన్నాడు. ఇద్దరు మరి ఆ యొక్క బాక్సింగ్ మ్యాచ్లో తలపడ్డారు. చివరికి మొట్టమొదటిసారి 37 విజయాల తర్వాత మైక్ టైసన్ అదినాన్న ఓడిపోవటం జరిగింది. ఆ సమయంలో మరి ప్రపంచము నివ్వెరపోయింది. అయితే ఇవాండర్ హోలీఫీల్డ్ అదే బాక్సింగ్ రింగ్లో మరి అతడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అతడు చెప్పిన మాట ఏంటి అనంటే, నేను ఏమై ఉన్నానో దేవుని యొక్క కృప. ఎవ్వరు కూడా ప్రపంచంలో మరి దేవునితో పోరాడి గెలవలేరు. ఈ దినాన్న మరి దేవుడు నాకు ఈ జయాన్ని ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభుకే సమస్త మహిమ అని చెప్పి ఈ యొక్క ఇవాండర్ హోలీఫీల్డ్ తెలియచేయటము జరిగింది. ఆ తర్వాత మరొక సంవత్సరంలో తిరిగి మరలా ఈ యొక్క టైసన్ మరి అతడితో మరి ఈ యొక్క బాక్సింగ్ మ్యాచ్లో తలబడటము 2 సార్లు ఓడిపోవటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దినాన్న మీరు ఏ పోరాటంలో ఉన్నా కానీ, ఈ దినాన్న మీరు ఏ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నా కానీ, మరి నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని అటువంటి విశ్వాసము, అటువంటి నిశ్చయత, అటువంటి నమ్మకంతో మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప జయాన్ని ఇచ్చువాడై ఉన్నాడని చెప్పి ఈ దినాన్న దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మరి 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము మరి 1 నుంచి 12 వరకు మీరు చూసినట్లయితే, ఇక్కడ మరి ఇజ్రాయెల్ దేశము మరి ఒకటిగా ఉన్నప్పుడు మొట్టమొదటి రాజు మీలో మరి అందరికీ తెలుసు, మరి సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించున్నాడు. ఆ తర్వాత దావీదు రాజు 40 సంవత్సరాలు పరిపాలించున్నాడు. ఆ తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించున్నాడు. మరి మొత్తము 120 సంవత్సరాలు ఆ యొక్క పటిష్టమైన బలమైన ఇజ్రాయెల్ దేశాన్ని మరి 3 రాజులు పరిపాలించున్నారు. మరి సొలొమోను రాజు మరణించున్నాడు. ఆ తర్వాత మరి రెహబాము సొలొమోను యొక్క కుమారుడు రాజుగా ఉన్నాడు.
ఆ సమయంలో మరి దేశము మరి రెండుగా మరి చీలిపోయి ఉన్నది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అని చెప్పి. ఉత్తర రాజ్యము 10 గోత్రాలుగా, మరి ఇజ్రాయెల్ దేశము అని చెప్పి సోమ్రోను మరి ఆ యొక్క క్యాపిటల్ సిటీగా, మరి దక్షిణ రాజ్యం వచ్చేసి మరి 2 గోత్రాలుగా, మరి యూదా బెన్యామీను గోత్రాలుగా, మరి యూదా దేశముగా, మరి యెరూషలేము క్యాపిటల్ సిటీగా ఉండటం జరిగింది. కనుక మరి ఈ యొక్క 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత మరి ఈ యొక్క 10 గోత్రాల నుండి ఒక్కరు కూడా సరైన రాజు మరి యొక్క ఇజ్రాయెల్ దేశంలో లేరు. అందరూ కూడా చెడ్డవారే, అందరూ కూడా విగ్రహారాధికులే. అందుకనే దేవుడు మరి అశ్షూరీయులకు వారిని మరి శాశ్వతంగా అప్పగించినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క యూదా రాజుల్లో మరి కొందరు మంచి వారిని మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క ఆస, రాజైన ఆస 3వ రాజుగా మనము గమనించాలి. ప్రేమైన వారలారా, మొట్టమొదటి రాజు ఈ యొక్క యూదా దేశానికి మరి రెహబాం అయితే, 2వ రాజు మరి అబియా. మరి అబియా కుమారుడు ఈ యొక్క ఆస అని చెప్పి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కనుక మరి ఈ యొక్క రాజ్యము, ఇజ్రాయెల్ దేశము ఒకటిగా ఉన్నప్పుడు బలమైన దేశంగా ఉన్నది. మనకందరికీ తెలుసు ఏంటంటే మరి ఎక్కడ మరి కలిసి ఉంటే కలదు సుఖము అని అంటారు. కనుక ఇజ్రాయెల్ దేశమును గురించి ఆలోచించే ముందు మన యొక్క ఆంధ్రప్రదేశ్ని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఒకప్పుడు కింగ్ మేకర్గా ఉండేది సెంట్రల్లో. ఆంధ్రప్రదేశం అని అంటే, ఆంధ్ర రాష్ట్రము అని అంటే 2గా విడిపోయిన తర్వాత మరి బలహీనపడిపోయింది. అంతగా సెంట్రల్లో పట్టించుకోరు. ఒకప్పుడు మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనేది డిసైడ్ చేసేది ఆంధ్ర రాష్ట్రంగా, మరి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. కనుక విడిపోయిన తర్వాత మరి బలహీనపడినట్టుగా మనం చూడొచ్చు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే అపోస్తులైన పౌలు ఒక చక్కటి మాట ఐక్యత గురించి మాట్లాడతాడు. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి అని చెప్పి. కనుక మరి దేవుడు కోరుకునేది ఏంటంటే ఐకమత్యం, ఐక్యత. కనుక సమాధానము అన్న బంధము చేత ఆత్మ కలిగించు మరి ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. ఈ దినాల్లో మరి కుటుంబాల్లో ఐక్యత లేదు, మరి స్నేహితుల మధ్య మరి ఐక్యత లేదు, మరి సంఘాల్లో ఐక్యత లేదు. ప్రేమైన వారలారా, కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రము, విభజించి పాలించు అని చెప్పి. అయితే దేవుడు కొరికేది ఏంటంటే ఐక్యత మీరు కాపాడుకొనుటేందో మరి శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్పి, ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలి అని చెప్పి మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, కీర్తనల గ్రంథం 133వ అధ్యాయంలో ఐక్యతను గురించి చక్కగా రాయబడి ఉన్నది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండునట. అక్కడ పొంగి పొరలే అభిషేకం ఉంటుందట. ఎక్కడైతే మరి ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో, ఏ సంఘములో ఐక్యత ఉంటుందో అక్కడ పొంగి పొరలే అభిషేకం ఉంటుందని చెప్పి రాయబడి ఉన్నది. సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుందట. మరి దేవుడిచ్చే ఆ యొక్క ఐక్యతలో మనము నివసించినప్పుడు అక్కడ పరిశుద్ధత ఉంటుంది అని చెప్పి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆశీర్వాదమును మరి అక్కడట మరి దేవుని యొక్క ఆజ్ఞ శాశ్వతమైన జీవమట, ప్రతి విధమైన ఆశీర్వాదం అక్కడ ఉంటుందట. ప్రేమైన వారలారా, కనుక మరి కలిసి మనము ప్రార్థన చేసినప్పుడు, కలిసి ఆరాధించినప్పుడు, కలిసి ప్రభువుని ఘనపరిచినప్పుడు, ప్రేమైన వారలారా, మనము కలిసి ఉన్నప్పుడు మరి అక్కడట శాశ్వతమైన జీవం ఉంటుందట, ప్రతి విధమైన ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ఆత్మ ఇచ్చిన ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి
ఉండాలి అని చెప్పి ప్రభు ఈ ఉదయ కాలమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇజ్రాయెల్ దేశం రెండుగా మరి విడిపోయిన తర్వాత ప్రియమైన వారలారా, మరి వారు అనేకమైన దీవెన ఆశీర్వాదాలు కోల్పోయినట్టుగా చూడొచ్చు. అయితే ఆసాను గురించి, రాజైన ఆసాను గురించి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయం 2వ వచనంలో అబియా తన తరం చదవండి అమ్మా. నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందును పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతడు కుమారుడైన రాజా ఆసాయను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది కలిగి ఉండేనట. చాలమ్మా. ఇక్కడ మనం గమనించినట్టయితే మరి ఆసా మరి 10 సంవత్సరములు అతడు ఏలుచున్న మరి ఆ యొక్క దేశంలో నెమ్మది కలిగిందట. అప్పటి వరకు నెమ్మది లేదు, అప్పటి వరకు శాంతి లేదు, అప్పటి వరకు సమాధానం లేదు. అయితే ఆస పరిపాలించిన ఆ 10 సంవత్సరాల్లో మరి నెమ్మది కలిగినట్టుగా చూడొచ్చు. దానికి గల కారణము మనం చూసినట్లయితే మరి ఆ ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడుచుకున్నాడట. ఎవరి దృష్టిలో అమ్మా? దేవుని దృష్టిలో అనుకూలముగా యథార్థంగా నడుచుకున్నాడు. అందును బట్టి ఆ దేశంలో నెమ్మది కలిగింది అని చెప్పి రాయబడి ఉన్నది. ఈ దినాన మనము దేవుని దృష్టిలో దేవునికి అనుకూలమైన రీతిలో మనము నడుచుకున్నట్లయితే, దేవుని దృష్టిలో యథార్థమైన రీతిలో నడుచుకున్నట్లయితే మన జీవితాల్లో దేవుడు నెమ్మదిస్తాడని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తుడైన పౌలు ఈ రీతిలో తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుతుము అని చెప్పి, ఇదే నాన్న మనము మరి మనుష్యులకు మరి కనపడినట్టు, వారి కంటికి కనపడినట్టు మరి మనము ప్రవర్తించకుండా మరి క్రీస్తు దాసులం మనం. మరి ఒకడు మరి 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. ప్రేమైన వారలారా, మనం ఉంటే ప్రభువుకి దాసులంగా మనం ఉండాలి, ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలి. మరి కనుక మరి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా మనము జరిగించు వారమై ఉండాలి. కనుక ఆస మరి ఏలుబడిలో నెమ్మది కలగటానికి మొట్టమొదట కారణం ఏంటంటే ఆస మరి ఆ రాజు అయిన ఆస మరి ఆ దేశంలో మొట్టమొదట ఆయన మాదిరి చూపించున్నాడు. ఆయన దేవుడిని ఆశ్రయించున్నాడు. సమస్తము దేవుని చిత్తానుసారంగా మరి జరిపించినట్టుగా, దేవునికి అనుకూలముగా నడిచినట్టుగా మనం చూడొచ్చు. అందును బట్టి దేవుడు నెమ్మది కలగజేస్తున్నాడు. ఆస చేసిన 2వ కార్యాన్ని మీరు చూసినట్లయితే 14వ అధ్యాయం 3-4లో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించను. ఆ రాజైన ఆస అన్న పేరుకు అర్థం ఏంటంటే వైద్యుడు అని చెప్పి, ఫిజిషియన్ అని చెప్పి అర్థము. కనుక ఈ ఆస ఏలుబడిలో ఆయన చేసిన 2వ కార్యం ఏంటంటే ఆ యొక్క దేశంలో ఉన్న మరి అన్య దేవతల బలిపీఠాలన్నిటిని కూడా పడగొచ్చున్నాడు. ఆ దేవతా స్తంభాలని, ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను, వాటన్నిటిని కూడా ఆ దేశము నుంచి తొలగించినట్టుగా మనం చూడొచ్చు. ఆస అన్న పేరుకు అర్థము ఫిజిషియన్, వైద్యుడు. మరి కనుక ఆ దేశానికి చికిత్స చేసినట్టుగా మనం చూడొచ్చు. ఆ దేశాన్ని ప్రక్షాళన చేసినట్టుగా చూడొచ్చు. ఎప్పుడైతే మన జీవితాల్లో మనలో ఉన్న విగ్రహాలను మనము తొలగించుకుంటామో, మన యొక్క కుటుంబంలో ఉన్న ఆ విగ్రహాలను మనము తొలగించుకుంటామో, ప్రేమైన వారలారా, దేవుని యొక్క మరి ఆ యొక్క నెమ్మది, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానం మనం పొందుకుంటామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మొదట అతడు మాదిరి చూయించినట్టుగా మనము చూడొచ్చు. కనుక ఆస మరి పని ఇక్కడ చేస్తున్నాడు ఏంటంటే, మొదటి రాజులు 15వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మీరు చూస్తే, మొదటి రాజులు 15వ అధ్యాయము మరి 11 నుంచి 13 వరకు మొట్టమొదట
యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడట. మరి తన పితరుడైన దావీదు వలె, తన తండ్రిలా కాదు కానీ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని ఉన్నాడు. 12వ వచనంలో పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి మరి ఆ పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టి ఉంచినాడు. మేల్ ప్రాస్టిట్యూట్స్ ఆ కాలంలో కూడా ఉండేవారు అనమాట. వారందరినీ కూడా ఆ దేశము నుంచి వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆ యొక్క దేశాన్ని శుద్ధి చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రక్షాళన చేస్తున్నాడు. పితరులు మరి చేయించిన ఆ విగ్రహాలన్నింటినీ కూడా పడగొట్టించి ఆ తర్వాత మరి మరొక ముఖ్యమైన కారణం మరి పని అక్కడ చేస్తున్నాడు. ఏంటంటే 13వ వచనంలో మరియు తన అవ్వ అయిన మయాక అనగా మరి తన అమ్మమ్మ మరి ఒక వికారమైన విగ్రహాన్ని తయారు చేసి ఆ యొక్క ఎత్తైన స్తంభం మీద పెట్టించింది. ఈమె మరి పట్టణపు రాణిగా మరి చలామణి అవుతా ఉంది. మరి పట్టణానికి దేవతగా ఆమె పిలవబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే రాజైన ఆస ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. వెంటనే ఆ యొక్క స్తంభాన్ని, ఆ విగ్రహాన్ని మరి పడగొట్టి మరి దాన్ని అగ్నితో కాల్చివేస్తున్నాడు ఆ యొక్క విగ్రహాన్ని. ఆ తర్వాత పట్టణపు రాణి అన్న ఆ యొక్క పదవి నుంచి తన సొంత అమ్మమ్మని తొలగించినట్టుగా మరి ఆమెను అక్కడ మనం వాక్య భాగాల్లో మనం చూడొచ్చు. కనుక ఆశ తన అమ్మమ్మ అయినా సరే, తన కుటుంబీకుల్లో ఎవరైనా సరే దేవుని విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. దేవుని కార్యాల విషయంలో ప్రేమైన వారలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో అది అమ్మమ్మ అయినా సరే, తన సొంత వారైనా సరే, దేశస్థులైనా సరే, ఎవరైనా కానీ ఎక్కడ కూడా రాజీ పడని మనస్తత్వం ఈ యొక్క రాజుది. అందుకనే రాజైన ఆస జీవితంలో ఆయన ఏలుబడిలో దేవుడు నెమ్మది కలగజేసినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే మరి రాజైన ఆస చేసిన మరొక మరి పని ఏంటంటే 2వ దినవృత్తాంతంలో 14:4 చూసినట్లయితే ఆ తరువాత ప్రజలను దేవునిని ఆశ్రయించువారుగా చేస్తున్నాడు. మొట్టమొదట రాజైన ఆస మాదిరి చూయించున్నాడు. దేవుడిని ఆయన ఆశ్రయించున్నాడు. దేవుని మార్గాల్లో అతడు నడిచినట్టుగా చూడొచ్చు. తన కుటుంబాన్ని మరి దేవుని యొక్క మార్గాల్లో నడిపించున్నాడు. ఆ తర్వాత మరి ప్రజలను దేవుణ్ణి ఆశ్రయించే వారిగా చేసినట్టుగా మరి వారి పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నాడట. మరి ఆ ప్రజలందరినీ కూడా విగ్రహాల నుండి తొలగించి మరి దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా చేస్తున్నాడు. ఆ ప్రజలను మరి ధర్మశాస్త్ర విధి చొప్పున మరి ఆ యొక్క క్రియలను మరి ఆచరించే వారిగా మరి ఆజ్ఞాపించినట్టుగా మనము చూడొచ్చు. ప్రేమైన వారలారా, ఆ తర్వాత మరి ఆస మరి చేసిన మరొక పని ఇక్కడ మనం చూసినట్లయితే మరి 15వ వచనంలో ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసి అతని ఏలుబడి యందు మరి రాజ్యము నెమ్మదిగా ఉండెను అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆ ప్రకారంగా ఎప్పుడైతే మరి రాజైన ఆస మరి ఆ యొక్క దేశాన్ని శుద్ధీకరించి ఉన్నాడో, ఆ విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి ఉన్నాడో, దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఆ దేశాన్ని దేవుని మార్గాల్లో నడిపించున్నాడో, మరి ఆ తర్వాత మరి రాజైన ఆస ఒక సాక్ష్యాన్ని ఇచ్చున్నాడు. ఈ యొక్క 7వ వచనంలో మీరు చూసినట్లయితే రాజైన ఆస ఇచ్చిన సాక్ష్యము ఇది. నాన్న, నీవు నేను ఆ రీతిలో మరి దేవుణ్ణి ఆశ్రయించి అటువంటి సాక్ష్యము మన జీవితాల్లో మన కుటుంబాల్లో కలిగి ఉండాలి అని చెప్పి మరి జ్ఞాపకం చేపడుతూ ఉన్నాము. 7వ వచనంలో మీరు చూసినట్లయితే అతడు యూదా వారికి ఈలాగు ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున నిరభ్యంతరంగా తిరుగుచూ వచ్చును. మనము పట్టణములు కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వార బంధములను అమర్చుదము. కాగా వారు ఆ పట్టణంలో
కట్టించి వృద్ధి చెందిరి. ఇక్కడ మరి రాజైన ఆస మరి ప్రజల ఎదుట మరి నిలబడి, ఇదిగో మనము దేవుణ్ణి ఆశ్రయించున్నాం కదా, దేవుడు మనకు నెమ్మది కలగజేస్తున్నాడు, దేవుడు మనకు శాంతిని కలగజేస్తున్నాడు కనుక మరి ఇక మనకు శత్రువు భయము లేదు, నిరభ్యంతరంగా ఎటువంటి దొంగల భయము లేకుండా మనం ఈ దేశంలో తిరగవచ్చు. దేవుడే మనకు నెమ్మది కలగజేస్తున్నాడు కనుక మరి మనము పట్టణాలు కట్టించుకుందాం. అభివృద్ధి మరి ఆ పదవిలోనికి ఈ యొక్క దేశాన్ని ఆశ నడిపించినట్టుగా చూడొచ్చు. మనము పట్టణాలను కట్టించుకుందాం. మరి ఆ ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వార బంధములను అమర్చుకుందామని చెప్పి రాజైన ఆశ పిలుపునిచ్చున్నాడు. ఆ రీతిలో మరి అన్ని విధాలుగా దేవుడు మరి ఆశీర్వాదపు మరి మార్గాల్లో ఆ యొక్క దేశాన్ని మరి నడిపించినట్టుగా చూడొచ్చు. కారణం ఏంటంటే రాజైన ఆశ మరి దేవుణ్ణి ఆశ్రయించున్నాడు. అందును బట్టి ఆ దేశము దీవింపబడినట్టుగా చూడొచ్చు. ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూసినట్లయితే 8వ వచనములో మరి ఆయన తన సైన్యాన్ని పటిష్టం చేసుకున్నాడు, బలపరుచుకున్నాడు. ప్రియమైన వారలారా, ఆ సైన్యాన్ని గురించి రాయబడి ఉన్నది ఏంటంటే, ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యూదా వారును కేడములను ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆశాకు ఉండెను. ఆశ యొక్క సైన్యం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే ఆశ యొక్క సైన్యము లెక్క ఎంతంటే 5,80,000 మంది. యూదా వారేమో మరి 3 లక్షల మంది, బెన్యామీనులేమో 2,80,000 మంది. అయితే మొత్తము దాదాపుగా 5,80,000 మంది సైన్యము మరి పరాక్రమశాలులు ఆశా రాజ్యములో మరి ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్రకారంగా 10 సంవత్సరాలు దేవుడు ఆశా జీవితంలో నెమ్మది కలగజేస్తున్నాడు. మరి దేవుడు ఆ యొక్క దేశాన్ని పలు రకాలుగా మరి దీవించున్నాడు. దేవుడే మరి కాపుదల ఆ యొక్క దేశానికి ఆ 10 సంవత్సరాలు ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఆ తర్వాత ఆశా జీవితంలో మరి తన విశ్వాసానికి పరీక్ష ఏంటంటే, కుషీయుడైన మరి జరహు 1,000 మంది సైన్యముతో ఆశాతో యుద్ధం చేయటానికి వచ్చినాడు. 1,000 అంటే 10 లక్షల మందితో యుద్ధము చేయటానికి మరి ఆశ మీదికి వచ్చినట్టుగా చూడొచ్చు. గమనించండి, మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము రక్షణ పొందుకుంటామో, ఆ తొలి దినాల్లో మన ప్రార్థనలకు దేవుడు వెనువెంటనే జవాబులు ఇస్తూ ఉంటాడు. అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాము. ప్రార్థన చేసిన వెంటనే మరి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేసిన వెంటనే గర్భఫలాన్ని ఇస్తాడు, ప్రార్థన చేసిన వెంటనే మరి అనేక రీతుల దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడు. అయితే ప్రియమైన వారలారా, దేవుడు మన విశ్వాసానికి పరీక్షలు కూడా పెడతాడు. ఆశా జీవితంలో 10 సంవత్సరాలు దేవుడు ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి ఆశ మరి నెమ్మది కలగజేస్తున్నాడు, శాంతిని కలగజేస్తున్నాడు, ఆ దేశాన్ని మరి ఆశీర్వదించున్నాడు. ఆ తర్వాత ఆశా జీవితంలో పరీక్ష. ఈ దినాన మన జీవితాల్లో కూడా దేవుడు మన విశ్వాసానికి పరీక్షలు అనేటివి పెడతాడు అని చెప్పి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కారణం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 మీరు చూసినట్లయితే, నశించుపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడును కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనలో నిలుచున్నదై, ఆ పరీక్షలకు నిలుచున్నదై, నిలుచునే విశ్వాసము పరీక్షల్లో మనకు కలిగి ఉండాలి. ప్రేమైన వారలారా, మరి నశించిపోచున్న ఆ యొక్క సువర్ణమట అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది కదా, అంతకన్నా అమూల్యమైన మీ విశ్వాసము మరి ఆ యొక్క శోధనలో పరీక్షకు నిల్చున్నదై దేవుని ఎదుట మహిమ, మెప్పు, ఘనత కలుగుటకై అని చెప్పి రాయబడి ఉన్నది. కనుక ఈ దినాన్న ప్రేమైన వారలారా, మన విశ్వాసానికి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో పరీక్షలు అనేటివి ఉంటవి, పోరాటాలు అనేటివి ఉంటవి అని చెప్పి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ పోరాటాల్లో మనము నిలబడే విశ్వాసం మనము కలిగి ఉండాలి. మనం వెనకడికి వేయకూడదు. ప్రేమైన వారలారా, మనము వెనక్కి తిరగకూడదు. కనుక ఈ యొక్క పోరాటాన్ని అనుమతించిన దేవుడు, ఆ పోరాటంలో జయమిచ్చు దేవుడు కూడా మరి
మరి నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక గమనించండి, ఈ యొక్క మన యొక్క విశ్వాసం కూడా పరీక్షింపబడుతుంది. మరి కంసాలి ఏ విధంగా అయితే మరి ఆ యొక్క బంగారును మరి శుద్ధి చేస్తాడో, ఆ యొక్క కంసాలి ఏం చేస్తాడో, ఆ యొక్క బంగారాన్ని తీసుకొని సుత్తు పెట్టి ఒక పక్క ఆ యొక్క మండుచున్న ఆ యొక్క అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. ప్రేమైన వర్లరా, అది ఎంత ఎర్రగా అవుతూ ఉంటే మరి దాని నుండి ఆ మస్ట్ అంతా కూడా అది ఒక పక్క మరి ఆ యొక్క సుత్తుతో కొడతా ఉంటాడు. మరి ఆ తర్వాత మరి దాన్ని కాలుస్తూ ఉంటాడు. దానిలో ఉన్న మస్టు, ఆ చెత్త అదంతా కూడా నిప్పు రవ్వలుగా మరి అదంతా కూడా మరి బయటికి పడతా ఉంటుంది. ఇంకా ఆ యొక్క సుత్తితో ఆ కంసాలి కొడుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు కొడతాడంటే, ఎప్పుడైతే తన ముఖాన్ని మరి ఆ యొక్క మరి ఆ బంగారంలో మరి చూస్తాడో అప్పుడు వరకు కూడా దాన్ని కొడుతూ ఉంటాడు. ప్రేమైన వర్లరా, ఇది నాన్న క్రీస్తు సారూప్యములోనికి మనము మలచబడు వరకు కూడా మన జీవితాల్లో పరీక్షలు అనేటివి ఉంటవి, మన జీవితాల్లో పోరాటాలు అనేటివి ఉంటవి అని చెప్పి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకనే అపోస్తుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను మంచి పోరాటాన్ని పోరాడితేనే, నా యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూనే, మరి నా పరుగును నేను కడముట్టించి తిని, ఇదిగో నా కొరకై కిరీటము, ఫర్ మీ క్రౌన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ అంటున్నట్టు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న అయ్యో ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శ్రమలు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. అయితే దేవుడు నీ మేలు కొరకు ఆ పోరాటాన్ని మరి నీ ఎదుట ఉంచి ఉన్నాడని చెప్పి ఈ యొక్క విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే నీ యొక్క సాక్ష్యం ద్వారా దేవుని నామము ఘనపరచబడాలని చెప్పి, మరి నువ్వు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండకుండా నువ్వు రక్షణలో ఎదగాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ యొక్క విశ్వాస స్థాయిని అభివృద్ధి చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ భక్తి జీవితాన్ని పెంచాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ యొక్క మరి స్థితిని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తేవాలని చెప్పి మరి దేవుడు మరి నీ నుండి కోరుకుంటా ఉన్నాడు. కనుక నీ ఎదుట దేవుడే ఆ పరీక్షలను, ఆ శ్రమలను, ఆ సవాళ్లను, ఆ పెను తుఫానులను, ఆ పెను గాలులను ఉంచి ఉన్నాడని చెప్పి ఈ యొక్క ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ పోరాటములో నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆశ్రయించినట్లు దేవుడు నీకు జయాన్ని ఇచ్చేవాడే ఉన్నాడు. గమనించండి, మరి గద్ద పిల్లలను ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎత్తైన స్థలంలో ఆ గూడును ఏర్పాటు చేస్తుంది. మొట్టమొదట ముళ్ళతోటి, ఆ యొక్క పుల్లలతోటి అది ఆ గూడును ఏర్పాటు చేసి మంచి కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఏ విధంగా అయితే మరి ఆ యొక్క మెత్తటి కొమ్మలతో, మరి ఆకులతో ఆ యొక్క పిల్లలకు గద్ద మరి మంచి కుషనింగ్ ఎఫెక్ట్ ఇచ్చి, ఆ తర్వాత అవి చిన్నగా ఉన్నప్పుడు అది మరి వెళ్ళి వేటాడి మరి చక్కటి ఆహారాన్ని తీసుకొస్తుంది, మంచి మాంసాన్ని తీసుకొని వస్తుంది. ఆ పిల్లలు మరి చక్కగా తిని, అయ్యో నా తల్లి ఎంత మంచిదని చెప్పి అనుకుంటా లోపల ఆ గూడులోనే మరి ఇదే నా జీవితము, ఇదే నా భవిష్యత్తు, ఎక్కడ లేని ఆనందంతో అవి క్యారింతలాస్తూ ఉంటవి. అయితే మరి తల్లి గద్ద చూస్తూ ఉంటుంది, వాటి యొక్క రెక్కలు వచ్చి అవి పెరిగే వరకు కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే అది వాటి యొక్క రెక్కలు పెరగటం ప్రారంభిస్తావో మరి ఆ గద్ద ఏం చేస్తుందంటే ఆ గూడుని చెదరగొట్టిన తర్వాత వీటికి ఆ యొక్క ముళ్ళు, ఆ యొక్క మరి ఆ కర్రలు గుచ్చుకోవటం ప్రారంభిస్తవి, అవి బయటికి రావటానికి ప్రారంభిస్తవి. అయితే వాటిని మరి ఆ గద్ద వాటి నుంచి, ఆ యొక్క గూడు నుంచి చెదరగొట్టినప్పుడు అవి ఎగరటం ప్రారంభిస్తవి. అది పైనుంచి తల్లి గద్ద చూస్తూ ఉంటుంది. ప్రేమైన వారలరా, ఈ యొక్క మరి పిల్లలు మరి ఎగురుతూ ఒకవేళ పడిపోయే సమయంలో మరి తిరిగి అమాంతంగా ఆ గద్ద పైనుంచి దిగొచ్చి మరి ఆ రెక్కల మీద ఒక్కసారిగా ఎత్తుకొని తిరిగి మరలా పైకి తీసుకెళ్ళి మరలా కిందకి దింపుతుంది. ప్రేమైన వారలారా, ఆ విధంగా మరి ఆ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. మరి ఎప్పుడైతే అది మరి వాటి కాళ్ళ మీద అవి నిలబడతావో, ఎప్పుడైతే చక్కరగా ఎగరగలుగుతావో అప్పటి వరకు కూడా మరి ఈ యొక్క ప్రయత్నము కొనసాగింపబడుతూనే ఉంటుంది. మన జీవితాల్లో కూడా మరి మనం పరిపూర్ణులయ్యే వరకు కూడా
మరి దేవుని ఎదుట మెప్పు మహిమ ఘనత పొందుకొని వరకు కూడా మన జీవితాల్లో కూడా ఈ జీవిత నావలో అనేకమైన పెను తుఫానులను పెను గాలులను దేవుడు అనుమతిస్తాడు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడతా ఉన్నాము నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక మరి పరీక్షలు చిన్నప్పుడు మనందరం కూడా పరీక్షలు రాస్తున్నాము అంతో ఎంతో. అయితే పిల్లలకు పరీక్షలు అంటే ఇష్టం ఉండదు, పరీక్షలు అంటే భయము. కరోనా సమయంలో ఏం జరిగింది? పిల్లలు 2 సంవత్సరాలు తల్లిదండ్రులు కొంతమంది సంతోషపడ్డారు, పిల్లలకి ఎక్కడ లేని ఆనందం. మరి చదువుకోకుండా వెంటనే మరి మంచి మార్కులు ఇచ్చేసి పాస్ అయిపోయి ఉన్నారు. అయితే మరి కష్టపడినప్పుడే ప్రేమైన వారలారా ఆ యొక్క డిగ్రీకి వాల్యూ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం కష్టపడి బాగా చదువుతామో అప్పుడు పై స్థాయికి మనం వెళ్తాము, ఉన్నతమైన స్థితికి మనం వెళ్తాము. కనుక ప్రతి క్రైస్తవ జీవితంలో మరి పరీక్షలు అనేటివి వస్తూనే ఉంటవి. ఈ దినాన మనం సుఖంగా ఉన్నాము, ఆరాధించుకుంటా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, మరి కానుకలు ఇస్తూ ఉన్నాము, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాము. అకస్మాత్తుగా ఏదో ఒక విధంగా మరి ఒక పరీక్ష మన జీవితంలో మనం ఎదుర్కొన్న వారమై ఉన్నాము. ఇలా ఒక సవాలు మన జీవితంలో ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా. కనుక వాటిని దేవుడే అనుమతించున్నాడు. కనుక దేవుడు వాటి నుంచి నిన్ను తప్పిస్తాడు, జయమిస్తాడు అని చెప్పి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అని చెప్పి ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక 10,000 మంది సైన్యముతో 10 లక్షల సైన్యం ప్రేమైన వారలారా. ఇక్కడేమో ఆసాకేమో ఎంతమంది ఉన్నారు సైన్యము? గుర్తుపెట్టుకోమని చెప్పిన చెప్పండి. తర్వాత ఆయనకి చివరిగా గిఫ్ట్ ఇస్తాను నేను. అయితే మొత్తము 5,80,000 మంది ఈ యొక్క ఆసాకున్నారు. అయితే మరి ఆ యొక్క శత్రువైన మరి ఆ యొక్క మరి కుషియునికి మరి 10 లక్షల మంది సైన్యం ఉన్నారు ప్రేమైన వర్లారా. అయితే మానవ దృష్టిలో మనం చూసినట్లయితే ఎవరు గెలుస్తారు? ఎవరి వైపు సైన్యం ఎక్కువ ఉందో వాళ్ళే గెలుస్తారని అంటారు. అయితే మరి క్రైస్తవ లెక్కలు వేరు ప్రేమైన వర్లరా. క్రైస్తవ లెక్కలు వేరు, లోకము లెక్కలు వేరు. కనుక ఇది నాన్న నీలో ఒంటరైన వాడు 1000 మందిగా చేస్తానని దేవుడు తెలియజేసి ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా బలవంతుడు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క ఇజ్రాయేల్ సైన్యం అంతా కూడా ఆ యొక్క గొలియాతును చూసి భయపడుతూ పరుగులాడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సమయంలో మొదటి సమయంలో 17:45-46లో చూసినట్లయితే దావీదు గొలియాతుతో అన్న మాట ఏంటంటే, నీవు తిరస్కరించిన ఇజ్రాయిల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను అని చెప్పి అక్కడ తెలియజేసినట్టుగా మనం చూడొచ్చు. కనుక మరి ఇక్కడ ఈ యొక్క ఆశ ఎప్పుడైతే 10 లక్షల మంది సైన్యముతో మరి ఆ యొక్క మరి శత్రువు బయలుదేరి తన మీదకు వస్తూ ఉన్నాడని చెప్పి మరి జరహు వస్తూ ఉన్నాడని చెప్పి మరి విన్నప్పుడు వెంటనే రాజీ పడిపోలేదు ప్రేమైన వారలారా. వెంటనే మరి కానుకలిచ్చో లేదా అంటే ఇదిగో దూతలను పంపి నా యొక్క రాజ్యంలో మరి సగభాగమో మరి అంతో ఇంతో నేను నీకు ఇస్తాను, దయచేసి నా మీదకి రావద్దు అని చెప్పి భయపడలేదు. కానీ ఆశ ధైర్యంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడా. హీ క్రైడ్ అంటు ద లార్డ్ అని చెప్పి రాయబడి ఉన్నది. ఆశ చేసిన ప్రార్థన ఈ దినాన మనము మన జీవిత కాలం అంతా కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ జీవితంలో ఎదురాడే మరి ఎటువంటి పోరాటమైనా కానీ నీవు ఆశ చేసిన ప్రార్థన నువ్వు చేసినట్టయితే తప్పక దేవుడు మరి నీకు జయం ఇస్తాడని చెప్పి ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 11వ వచనము మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన ఇక్కడ గమనించండి ప్రేమైన వర్లారా. ఆశ ఈ రీతిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుని సన్నిధికి వెళ్ళి, నా దేవా నా ప్రభువా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా ఇది నాన్న మరి
పోరాటాన్ని నీ ఎదుట అనుమతించిన దేవుడు నిన్ను ఓడిపోయి చేయటానికి కాదు నీకు రక్షణ ఇచ్చింది. ఓడిపోయి చేయటానికి కాదు. నీ ప్రభువు, నీ రక్షకుడు, మన రాజు, ఆయన దేవాది దేవుడై ఉండి, సర్వశక్తిమంతుడైన దేవుడు అయ్యుండి, ఆయన నిన్ను ప్రేమించి ఇంకా నువ్వు పాపములో శాపములో చచ్చిన స్థితిలో ఉండగా మన కొరకై సశరీరుడిగా ఈ లోకానికి దిగొచ్చి మన కొరకై ఆయన రిక్తుడిగా చేసుకొని ఆయన తన ప్రాణాన్ని పెట్టి చావునే చంపి మరణాన్ని జయించి రక్తాన్ని జయించి ఆ రక్తాన్నిచ్చి నన్ను రక్షించుకున్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. నిన్ను ఓడిపోచేయటానికి కాదు, ఆయన ఆ శిలువలో ఆయన తన రక్తాన్ని చెందించి పాపం పైన, అపవాది పైన, మరి లోకం పైన ఆయన జయాన్నిచ్చిన దేవుడు. కనుక నీకు రక్షణ ఇచ్చిన దేవుడు ఈ లోకములో నిన్ను చేయటానికి నీ ఎదుట ఆ పోరాటాన్ని ఉంచలేదు అని చెప్పి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దినాన నీ ఎదుట ఉన్న ఎటువంటి శ్రమ అయినను, ఎటువంటి గొలియాతు అయినను కూడా, ఎటువంటి సవాళ్ళు అయినను కూడా, ఎటువంటి పెనుగాలులైనా కానీ నిన్ను చేయటానికి కాదు, కానీ నీకు జయం ఇవ్వటానికి దేవుడు మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆశ ఏ రీతిలో అయితే విశ్వాసముతో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడో, ప్రభువా మమ్మల్ని చేయకుమయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలని చెప్పి ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, మరి ఎబ్బోకు రేవదేవకరా, మరి యాకోబు మరి ఆ యొక్క రాత్రంతా కూడా మరి ఒక నరుడు పెనుగులాడి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఒక నరుడు దేవునితో పోరాడి ఉన్నాడు అని చెప్పి అక్కడ చెప్పబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఒక నరుడు దేవునితో ఫైట్ చేయగలుగుతాడా, పోరాడగలుగుతాడా? అక్కడ వ్రాయబడి ఉన్నది, అతడట మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడి గెలిచున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నోటి మాట చేత మరి శూన్యములో సర్వమును కలగజేసిన దేవుడు. ఒక నరుడు గెలవగలుగుతాడా? ప్రేమైన వారలారా, గమనించండి, చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో ఈ హ్యాండ్ రెజ్లింగ్ చేస్తారు కదా. హ్యాండ్ రెజ్లింగ్ చేసేటప్పుడు మరి ఆ తండ్రి కుమారుడితో ఈ యొక్క హ్యాండ్ రెజ్లింగ్ చేసే సమయంలో మరి కుమారుడికి ఎంత బలం ఉందో అంత బలమే ఉపయోగిస్తాడు. తండ్రికి తెలుసు కుమారుడికి ఎంత బలం ఉందో. మరి కొంతసేపు ఏంటంటే ఆ చేతిని మరి ఆ కుమారుడు మరి చేతిని మరి ఆపుతాడు కొంత సమయము. ఆ తర్వాత క్రమేణా ఆ పట్టు విడుస్తాడు తండ్రి. కారణం ఏంటంటే మరి కుమారుడు గెలవాలి అన్నది తండ్రి యొక్క ఆశ. కనుక ఎప్పుడైతే పట్టు విడుస్తాడో చిన్నగా మరి ఆ యొక్క కుమారుడికు మరి జయం ఇవ్వటానికి అవకాశాన్ని కలగజేస్తాడు. మరి ఆ తర్వాత చిన్నగా కుమారుడు వంచుతాడు. చివరికి నాన్న నేను గలిచి ఉన్నాను అని చెప్పి కేకలు పెడతాడు. కనుక ఇది నాన్న మరి ఆ యొక్క ఎబ్బోకు రేవ దగ్గర యాకోబు ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు. యాకోబు గెలవాలన్నది దేవుని యొక్క చిత్తం. కనుక ఆ రాత్రంతా కూడా ఒక నరుడు పెనుగులాడి ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే యాకోబు గెలవాలి అని చెప్పి. ఆ సమయంలో మరి ఉదయకాలమై ఉన్నది కనుక నన్ను పోనిమ్ము అంటే నువ్వు ఆశీర్వదిస్తే తప్ప అని చెప్పి మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవునికి తెలుసు ప్రేమైన వారలారా ఎక్కడ మనల్ని కొడితే మనం సెట్ అవుతామో అని చెప్పి. మరి యాకోబు మరి ఆ మంచి రన్నర్, మోసం చేసి పారిపోవటంలో ఫస్ట్. కనుక ఇక ఎన్నడూ కూడా పరిగెట్టకుండా మరి తొడగూటి మీద కొట్టినాడు అని రాయబడి ఉన్నది. కనుక తొడగూడు వసిలింది అని చెప్పి అప్పుడు దేవుడు అడిగినాడు, నీ పేరేంటి అని అంటే, నా పేరు యాకోబు, నేను మోసగాడేనని చెప్పి తన యొక్క పాపపు స్థితిని ఒప్పుకొని ఉన్నాడు. అప్పుడు నువ్వు యాకోబు కాదు కానీ నువ్వు ఇజ్రాయేలువి అని చెప్పి దేవుడు అక్కడ మరి జయం ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మన జీవితాల్లో కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ జీవితం అనే ఈ పోరాటంలో దేవుడు నీవు గెలవాలి అన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తము. అందుకొరకే నీ కొరకే ప్రాణాన్ని పెట్టిన దేవుడు నీవు ఎదురు
ఎదుర్కొనే సమస్యలు, నువ్వు ఎదుర్కొనే ఆ సవాళ్ళను జయించటానికి ఎందుకు శక్తినివ్వడు, ఎందుకు జయాన్నివ్వడు? కనుక గమనించండి, మరి ఇక్కడ ఓడిపో చేయకుము ప్రభువా అని చెప్పి ఆశ ప్రార్థించినట్టుగా చూడొచ్చు. ఇది మరి ఆశ యొక్క మరి రహస్యం ఏంటంటే, జయం పొందుకోవటానికి మరి నేను బలహీనులకు బలమిచ్చుటకు నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా అని చెప్పి మరి తన యొక్క బలహీన స్థితిని అతడు ఒప్పుకున్నట్టుగా చూడొచ్చు. ఇది నాన్న మనము కూడా మనల్ని తగ్గించుకొని ఆ రీతిలో మన బలహీనతను దేవుని పాదాల దగ్గర, మనుషుల పాదాల దగ్గర కాదు కానీ దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నేను బలహీనుడనయ్యా, అయా నన్ను ఓడిపో చేయకుమయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయువారముగా ఉండాలి. ఆ తర్వాత ఆశ ఈ రీతిలో ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, మరి మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నామని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదట అయా మమ్మల్ని ఓడిపో చేయకుమయ్యా, ఇదిగో మేము బలహీనులము, అయితే బలహీనులకు బలమిచ్చుటకు నీ వంటి వారు ఎవరున్నారయ్యా, ఇదిగో మరి నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా, మాకు సహాయము చేయము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఏ నామాన్ని బట్టి? నీ నామాన్ని బట్టి అని చెప్పి అక్కడ మరి ఆశ ప్రార్థన చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇది నాన్న మనకివ్వబడిన నామం ప్రేమైన వర్లరా, అన్ని నామముల కంటే పైనామము, సర్వశక్తి కలిగిన నామము, ద నేమ్ అబౌవ్ ఆల్ ద నేమ్స్, ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ మస్ట్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ అండ్ ద సేవియర్. అటువంటి గొప్ప నామము, సర్వశక్తి కలిగిన నామము, పాతాళాన్ని జీవించిన నామము, భూమిని మరి పరలోకములో ఎక్కడ లేని ప్రతి నామము కన్నా పై నామము యేసు నామము నీ చేతుల్లో ఉన్నది ప్రేమైన వారలరా. అయితే నువ్వు ఉపయోగించుకోవాలి సరైన రీతిలో. ఆ యొక్క నామాన్ని నీవు ఉపయోగించుకున్నప్పుడు ఆశ ప్రార్థించిన రీతిలో, ఇదిగో ప్రభువా మరి నాయన మాకు బలము లేని వారికి బలమిచ్చు దేవుడవు నీవే తండ్రి అని చెప్పి, ఇదిగో మమ్మల్ని ఓడిపో చేయకము తండ్రి ప్రభువా, అయా నీ నామాన్ని బట్టి మేము ఈ సైన్యాన్ని ఎదురించటానికి బయలుదేరి ఉన్నాము అని చెప్పి ఆశ ప్రార్థించున్నాడు. ప్రేమైన వారలారా, ఇది నాన్న అటువంటి ప్రార్థన. నిన్ను ఓడిపో చేయటానికి కాదు, దేవుడు నిన్ను నిలబెట్టింది, నిన్ను రక్షించింది, తన స్వరక్తమిచ్చి తన సొత్తుగా చేసుకున్నది. ఈ లోకములో అన్ని విధాలుగా ప్రతి సమయంలో కూడా నీకు జయం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పి ఈ ఉదయ కాలమున దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక నీవు ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రభా, నాకున్న సమస్యలో తండ్రి అయా నన్ను ఓడిపో చేయకము ప్రభా, అయా నాకున్న ఈ యొక్క పరిస్థితుల్లో తండ్రి ప్రభా నన్ను ఓడిపో చేయకము తండ్రి ప్రభా, నీవే నాకు సహాయము దయచేవాడవు, నీవే నాకు జయమిచ్చువాడవు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆశాకట మరి 14వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారి పారిపోయిరి అని చెప్పి ఆశ ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ప్రభా మమ్మల్ని ఓడిపో చేయకమయ్యా, నీ పైన మరి జయము ఇవ్వకము ప్రభువా అని చెప్పి నీ నామములో నాయన మేము అయా మరి నాయన యొక్క మరి సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్తూ ఉన్నాము. నరమాతృలు నీ పైన జయము ఇవ్వకము ప్రభువా అని చెప్పి అనగా, ఇక్కడ ఆశ ప్రార్థించింది ఏంటంటే, మా పక్షమున యుద్ధము చేయు దేవుడవు నీవు ప్రభువా, మా పక్షమున యుద్ధమాడు దేవుడవు నీవు ప్రభువా అని చెప్పి ఆ యుద్ధము దేవుని చేతుల్లో పెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఇది నాన్న నువ్వు ఎదుర్కొనే ఏ సమస్య అయినా కానీ, ఇదిగో ప్రభువా నీవే నాకు జయమిచ్చువాడవయ్యా, నీవే నాయన, ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క సమస్య నుండి నన్ను విడిపించు దేవుడు తండ్రి ప్రభా, అయా మరి నాయన నన్ను ఓడిపో చేయకుము తండ్రి అని చెప్పి నీ యొక్క మరి సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ దుఃఖంలో, నీ కన్నీటిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య ఎర్ర సముద్రం వంటిదై ఉన్నప్పటికీ, ఎరికో గోడల వంటిదై ఉన్నప్పటికీ, ఇంకను ప్రేమైన వారలారా మరి గొలియాతు వంటి సమస్య ఉన్నప్పటికీ, ఎటువంటి పెను తుఫాను అయి ఉన్నప్పటికీ కూడా
ఆశ మరి ప్రార్థించిన రీతిలో ఈ ఉదయకాలాన నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీకు జయం ఇచ్చువాడై ఉన్నాడు. లేచి నిలబడదాం. ఇదే నాన్న, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశ ప్రార్థించి ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రభా, మమ్మల్ని ఓడిపో చేయకము తండ్రి. ఇదే నాన్న, నిన్ను యేసు ప్రభుల వారు తన స్వరక్తాన్నిచ్చి నిన్ను సంపాదించుకున్నది ఈ దినాన్న నిన్ను ఓడిపో చేయటానికి కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ దినాన్న నువ్వు ఎదుర్కొనుచున్న ప్రతి సమస్యములో జయం ఇవ్వటానికి యేసు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రార్థన చేయి. ప్రభా, నన్ను ఓడిపో చేయకము తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, నేను బలహీనుడును తండ్రి. ప్రభా, బలమిచ్చువాడవు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా అని చెప్పి ప్రార్థన చేయి. నోరు తెరువు నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఎటువంటి సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఆశాకు జవాబిచ్చిన దేవుడు, 10 లక్షల సైన్యం పైన జయమిచ్చిన దేవుడు ఈ దినాన్న అదే దేవుడు నీ పక్కలోనే ఉన్నాడు. నీకు జయం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభా, నన్ను ఓడిపో చేయకము తండ్రి. ఈ దినాన్న నేను ఎదుర్కొనుచున్న ఈ సమస్య నుండి నాకు జయమిచ్చు దేవుడవు తండ్రి. నరమాతృలు అయా నాయన పైన నాకు మరి జయమిచ్చు దేవుడవు నీవు తండ్రి. ప్రభా, అయా నరమాతృల పైన నీవు జయము ఇవ్వకము తండ్రి అని చెప్పి ప్రార్థన చేయి. అందరము కలిసి పాడదాం. నువ్వు మాత్రమే నేను మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, సరిచేయును వాడవయ్యా, కృప చూపు వాడవయ్యా, చూపు వాడవయ్యా. నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా. నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దేవుం సయ్యా, మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పగా పిల్లలకు వాడవయా, మాత్రమే నేనమ్మా, నీవు మాత్రమే నా ప్రియ జనమా, నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ఉదయకాలన్న ఆశ ఏ రీతిలో అయితే ప్రార్థన చేసి జయాన్ని పొందుకొని ఉన్నాడో ఈ దినాన్న అదే దేవుడు నీకు జయం ఇవ్వటానికి ఆయన ఇష్టపడు వాడే ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా జయం ఇవ్వటానికి ఆయన ఇష్టపడు వాడే ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి ఆశ ఏ రీతిలో అయితే ప్రార్థన చేస్తున్నాడో, అవును ప్రభా,
అయా నాయన ఇదిగో తండ్రి, బలహీనుడనైన నన్ను, బలహీనురాలైన నన్ను బలపరుచుటకు నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. అయా నాయన ఇదిగో తండ్రి, నన్ను ఓడిపోచేయకము తండ్రి. ఎసయ్యా నాకు జయాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా. అయా నరమాతృలు తండ్రి ప్రభు, అయా నీ పైన జయము ఇవ్వకము తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ దినాన దేవుడు నీకు జయం ఇవ్వటానికి ఆయన ఇష్టపడు వాడే ఉన్నాడు. స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఇక్కడ నిలబడిన వారిలో తండ్రి ప్రభు, ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో ప్రతి హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. ఎవరు ఎటువంటి కన్నీటి గుండా వెళ్తూ ఉన్నారో యేసయ్యా ప్రతి కన్నీటిని చూచు దేవుడవు నీవు తండ్రి ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి, ఈ బిడ్డలు మీ బిడ్డలు తండ్రి ప్రభా. అలనాడు తండ్రి ప్రభా ఆశ ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రభా, అయా మరి నాయన ఇదిగో తండ్రి నీవు జయమిచ్చిన దేవుడవు కదా నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఈ బిడ్డలను మీరు ఓడిపోచేయు దేవుడవు కాదని నేను నమ్మి మీకు స్తుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. అయా ఈ బిడ్డలకు తండ్రి మీరు బలమిచ్చు దేవుడవని అయా తండ్రి ప్రభా, వీరు ఎదుర్కొనిచున్న ప్రతి పరిస్థితుల్లో కూడా జయమిచ్చు దేవుడవని నమ్మి మీకు స్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. యేసయ్యా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి కన్నీటి బాష్ప బిందువులు మీరు తుడిచివేయు దేవుడవని నమ్ముచున్నాను ప్రభా. ఎవరు ఎటువంటి వ్యక్తిగత సమస్యలకు గుండా వచ్చినను కూడా, ఎటువంటి కుటుంబ సమస్యల గుండా వచ్చినను కూడా, అనారోగ్యత సమస్యల గుండా వచ్చినను కూడా యేసయ్యా ఇదిగో తండ్రి ప్రభ, అకామ సమస్య ఉండొచ్చు తండ్రి ప్రభ, ఆర్థిక సమస్య ఉండవచ్చు తండ్రి ప్రభ, ఎటువంటి బలహీనత ఉన్నను కూడా యేసయ్యా అన్ని నామముల కంటే పై నామము కలిగిన మీ నామములో తండ్రి ప్రభ వీరి జీవితాల్లో ఇప్పుడే యేసు నామములో జయాన్ని ప్రకటించున్నాను. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచు యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశా జీవితంలో నుంచి చాలా శ్రేష్టమైన, మనల్ని ఎంతగానో ఆదరించి బలపరిచే వాక్యం చేత మన సంఘాన్ని బలపరిచిన సేవకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, వాక్యమైన మనమంతా మరొకసారి ఆ గొప్ప ధన్యతనిచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఇక ప్రభువులో చేతులు వేయడానికి మనం సిద్ధపరచుకున్నారండి. కళ్ళు మూసుకున్న వారమై ఈ ప్రభువులో చేతులు వేయడానికి ఎంతమంది సిద్ధపడి వచ్చారో వారంతా ఈ ప్రభువులో చేతులు వేయడానికి ముందుగా మన ఆత్మ పరిశీలన చేసుకున్న వారమై, వ్యక్తిగతంగా మనం పరీక్షించుకున్న వారమై, ఆయన యొక్క సన్నిధానంలో పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం మన మీద ప్రోక్షింపబడిన ఆ రీతిని మరలా మేము జ్ఞాపకం చేసుకున్న వారమై ఈ ప్రభువులో చేతులు వేద్దారండి. ఇదేమీ ఆచారం కాదు, ఇదేమీ ఒక సాంప్రదాయం కాదు, కానీ ప్రభు బలలో సహవాసము, ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోని పాలొందడమే. ఆ యొక్క ప్రభువుల్లో పాలొందడం అంటే, లేదా ఇక ప్రభువుల్లో చేతులు వేయడం అంటే, క్రీస్తుతో పాటు ఆయన మరణంలో మనము కూడా సహవాసాన్ని పొందడం. ఆయన మన కొరకు మరణించాడు. నేను నా పాత జీవితంలో మరణించి క్రీస్తులో నేను నూతనంగా బ్రతుకుతున్న దానికి ఒక సూచనగా ఈ ప్రభువుల్లో చేతులు వేయాలని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రభు వల్ల ఆ ప్రభునకును ఆయన యందు విశ్వాసించిన మనకును ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని తెలియజేస్తుంది. ఇది ఆయనకి మనకు మధ్య ఉన్న సంబంధానికి ఒక మంచి గుర్తుగా వాక్యం సెలవిస్తుండగా, దేవా ఈ ప్రభువుల్లో నేను చేతులు వేస్తుండగా, నీ యొక్క మా కొరకు నలగొట్టబడిన నీ శరీరంగా, అయ్యా మా కొరకు చిందించబడిన నీ రక్తముగా వైపుగా ప్రభు మేము అడుగులు వేస్తున్నాం. ఆ ప్రభువుల్లో మేము యోగ్యంగా చేతులు వేయనట్టు మీరు సహాయం చేయండి, మేము సహాయం చేయండి ప్రభు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభువుల్లో చేతులు వేయడానికి మనం సిద్ధపరచుకున్నారండి. ఆయన మరణంలో పాలుందుతూ, ఆయన సహవాసంలో పాలుందుతూ, ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ, ఆయన శరీరంలోనికి పాలుందుతూ ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకోవచ్చు. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొచ్చు దీంట్లో చేతులు వేద్దాం. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొచ్చు దీంట్లో చేతులు వేద్దామండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినలో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కరుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనలను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రార్థన. సర్వకృపాధికి దేవా, సర్వోత్తడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం చేత బలపరచబడిన మేమంతా మరలా అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీ పాదాలను సమీపిస్తుండగా అయ్యా మా ఆత్మ పరిశీలన మేము చేసుకుంటూ మమ్మల్ని మేము విమర్శించుకుంటూ ఈ ప్రభు వల్ల చేతులు వేయడానికి సిద్ధపడుతుండగా నీ మరణము జ్ఞాపకం చేసుకున్నట్లు నీ సహవాసాన్ని అయ్యా నీ మరణంలోనికి మేము పాల్గొంటుండగా అలాంటి ధన్యత ఇచ్చి నీకు స్తుతులు తెలుస్తూ నీ కృపచేత నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యా ఎప్పటికప్పుడు నీ మరణము చేత మమ్మల్ని మరింతగానైనా అయ్యా నీకు మరింత చేరులో చేర్చుకోవడానికి ఇది మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ముందుగా కాపర్లు, కార్యవర్గము, ఆ తదుపరి రక్షణ బాప్తిస్మ సాక్షులకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీంట్లోకి అర్హులను మీకు తెలియజేస్తున్నాను.
బ్రోచితివి కాపరికై ప్రభువుల్లో పాల్గొన్న మనము మరొకసారి కళ్ళు మూసుకున్న వారమై ప్రార్థనలోకి మించుతారండి. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు స్వామి. నీ ప్రజలైన మేమంతా మా కొరకు నీవు నలగొట్టుకున్న నీ శరీరంలోనికి మా కొరకు మీరు చిందించిన అమూల్యమైన నీ రక్తంలోనికి మేము చేతులు వేయడానికి మీరు సహాయం చేశారు. నీ రాకడ వరకును మా మరణం వరకును నాయన మేము యథార్థంగా నీతిమంతులుగా అనేక మందికి నీ మరణంను ప్రకటించే నిమిత్తము నాయన అనేక మంది జీవితాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఇంకా మిగిలిన ఈ శరీరము రక్తము నశించిపోతున్న అనేక మందిని చూపిస్తుండగా వారి కొరకు మేము ప్రయాసపడడానికి మమ్మల్ని మరింతగా నీ ఆత్మచేత పురుగొల్పమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు దేవుని వాక్యం చేత బలపరచబడి ప్రభు యొక్క బలలో పాల్గొని మనము సంఘంగా లేచి నిలబడిన వారమై నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరచుదాం. యేసయ్యా యేసయ్యా